వెల్కమ్ టు వైజాగ్ టెక్ అండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో వైజాగ్ టెక్కి సంబంధించిన బుక్ ఒకటి ఆబ్జెక్టివ్ ప్లస్ థియరీ కలిపి ఉంటుందండి బుక్. అది మీరు కావాలంటే అమెజాన్ నుంచి కొనుక్కోండి. దాని తాలూకు లింకు నేను మీకు కిందన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది క్రాష్ కోర్స్ సంబంధించి మనం ఆల్రెడీ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం కదండి. సర్క్యూట్ థియరీలో భాగంగా బేసిక్ సర్క్యూట్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అలాగే ఆబ్జెక్టివ్లో ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ అండి. ఇది ఏంటంటే పవర్ అండ్ ఎనర్జీ అండి. అంటే ఎలక్ట్రికల్ పవర్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మీద ఈ క్లాసు సింపుల్గా చెప్తాను మీకు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలక్ట్రికల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దామండి. మనకు తెలుసు ప్రాబ్లమ్స్లో మనం నేర్చుకున్నాం పవరు ఎనర్జీ. పవర్కి మనం ఫార్ములా ఏంటండి, V ఇంటూ I అని తీసుకుంటున్నాము. ఎనర్జీకి ఏంటంటే జస్ట్ పవర్ టైం తీసుకుంటాం. సో V ఇంటూ I ఇంటూ T, దీని యూనిట్స్ WH తీసుకుంటాం, దీన్ని వాట్స్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకి తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. సో ఎనర్జీ అంటే ఏంటంటే 1 joule ఆఫ్ ఎనర్జీ is expended electrically when 1 coulomb is moved through a voltage of 1 volt. అంటే దీన్ని డెఫినేషన్ గురించి ఎక్కువగా వరీ అవ్వకండి, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 joule ఆఫ్ అంటే ఎనర్జీకి యూనిట్స్ జౌల్స్ అనమాట. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి మనకి జౌల్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ ఉంది. దీనికి నేను V అని వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుతుందండి మనకి కరెంట్ అంటే నథింగ్ బట్ ఛార్జ్ కదా. Q అనే ఛార్జ్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ అవ్వడానికి ఎంత అయితే మనం శక్తి ఖర్చు పెడతాము అంటే ఎనర్జీ అనేది ఎక్స్పెండిచర్ చేస్తాము అంటే ఎనర్జీ అనేది మనం ఖర్చు పెడతాము, దాన్నే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద తీసుకుంటామండి. ఎంత ఎనర్జీ ఖర్చు అయింది అన్నదే మనకి ఇంపార్టెంట్. సో దాన్నే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏం లేదు, ఒక కూలూమ్ ఛార్జ్ని 1 వోల్టేజ్ ఇచ్చినప్పుడు మూవ్ అవుతుంది కదండి. సో అది మూవ్ అవ్వడానికి ఏదైతే మనకి జరుగుతుందో పని, దాన్నే మనం ఎనర్జీ అని చెప్పి అంటాం అనమాట. సో దీనికి యూనిట్స్ ఏంటంటే జౌల్స్. జౌల్ అంటారు. ఎనర్జీకి యూనిట్స్ జౌల్. ఇక్కడ మనకి ఇది మూవ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, 1 volt సప్లై ఇచ్చాము. ఇక్కడ వోల్టేజ్ని మనం ఏం చేస్తామంటే అంటే ఫిజిక్స్లో మీరు తీసుకుంటే దీన్ని ఫోర్స్ కింద వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వోల్టేజ్ ఇవ్వడం వల్లే మనకి ఛార్జ్ అన్నది మూవ్ అవుతుంది. ఒకవేళ వోల్టేజ్ లేదనుకోండి ఛార్జ్ అన్నది మూవ్ అవ్వదు అనమాట. సో ఇది మెయిన్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించి మీకు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎక్కడ డిస్క్రిప్షన్లో మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే ఎక్కడ మీరు థియరీ రాయరు కాబట్టి జస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటనేది మీరు తెలుసుకోండి చాలు. సో దీనికి మనకి ఇక్కడ మీరు ఫార్ములా కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది ఎక్స్పెండిచర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అప్లై వోల్టేజ్ V ఇంటూ మనకి ఎంతైతే ఛార్జ్ ఫ్లో అవుతుందంటే Q కాబట్టి Q తీసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ అగైన్ Q అంటే ఏంటి మనకి ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T అనమాట. సో Qని I ఇంటూ T అని రాసుకుంటాం. సో V ఇంటూ I ఇంటూ T. అగైన్ మళ్ళీ మనకి చూసుకుంటే VIT అని రాస్తారు. అగైన్ మళ్ళీ Vని ఏమని రాసుకోవచ్చు, V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి I ఇంటూ T ఇంటూ R దట్ ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ R ఇంటూ టైం అనమాట. ఇది మనకి ఇక్కడ I²R అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అది లాసెస్ మనం I²R అంటాం. దీని యూనిట్ ఏంటంటే జౌల్స్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే 1 joule అంటే 1 joule అంటే మీనింగ్ ఏంటంటే 1 joule ఆఫ్ ఎనర్జీ అన్నది మనం ఖర్చు పెడుతున్నాం. ఎప్పుడు ఒక వోల్టేజ్ ఒక 1 volt సప్లై ఇచ్చినప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టి మనం ఒక కూలూమ్ ఛార్జ్ని మూవ్ చేస్తున్నాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దాన్ని మనం 1 joule ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అంటాం. ఇక్కడ జస్ట్ మీకు కాన్సెప్ట్ తెలుసుకోండి చాలు, థియరీ ఎక్కడ మీరు రాయరు. అయితే ఇక్కడ దీన్ని మనం ఎనర్జీని మనం క్యాలరీస్లో కూడా చెప్తామండి. ఎనర్జీని మనం క్యాలరీస్లో కూడా చెప్తాం. 1 calorie
1 calorie is equal to 1 calorie is equal to 4.186 joules అన్నమాట. ఓకే, 1 calorie is equal to మనకి 4.186 జౌల్స్. ఒకవేళ మన క్యాలరీలో ఇచ్చి జౌల్స్లో మార్చమంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించింది. ఎనర్జీ యూనిట్స్ జౌల్సే, కానీ ఒక్కొక్కసారి క్యాలరీస్లో ఇస్తారండి. సో 1 calorie is equal to 4.186 జౌల్స్. ఇక్కడ జస్ట్ లైక్ ఏంటంటే వర్క్ కింద తీసుకుంటామండి. వర్క్ అంటే ఏంటి, ఒక పని మనం ఏదైతే ఒక పని చేస్తే సంథింగ్ అక్కడ ఒకటి జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ మూవ్ చేస్తున్నారు అంటే ఏమవుతుంది, ఆ వెహికల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తున్నారు, దాన్నే పని చేయడం అంటారు అనమాట. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీలో కూడా ఛార్జ్ని మనం మూవ్ చేయడమే అక్కడ చేసే పని. సో పనిని ఎనర్జీ రెండు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఒకటే అర్థం కలిగి ఉంటాయండి. నెక్స్ట్ పవర్కి వచ్చేసరికి ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే మనం చేసే వర్క్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాము, ఎంత రేట్లో అంటే ఎంత ఫాస్ట్గా మనం చేస్తున్నాము, దాన్నే మనం పవర్ అంటాం. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో ఇక్కడ పవర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే మనం చేసే వర్క్ని ఎంత ఫాస్ట్గా, దానికి ఒక టైం ఉంటుంది అనమాట. పర్టికులర్ టైం పీరియడ్లో మనం ఎంతైతే చేస్తామో వర్క్ని దాన్నే పవర్ అని చెప్పి అంటారు. సో ఈ పవర్కి యూనిట్స్ ఏంటంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి, మనకి జౌల్స్ కాబట్టి రేట్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో మనకి టైంతో లింక్ అయి ఉంది కాబట్టి యూనిట్స్ జౌల్స్ పర్ సెకండ్ అనమాట. సో పవర్కి యూనిట్స్ ఏంటంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దాన్ని మన యూనిట్స్ ఏంటి జౌల్స్ పర్ సెకండ్ ఆర్ జౌల్స్ పర్ సెకండ్ని మనం వాటేజ్ అని కూడా అంటాం. WATT వాట్ అని కూడా అంటాం. ఓకే, జనరల్గా మనకి ఎలక్ట్రికల్ అప్లయన్స్ అని కిలో వాట్లు ఉంటాయండి. సో 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు 1000 watt. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇది కన్వర్షన్ చేయడం రాకపోతే ఆల్రెడీ మన యూట్యూబ్ వీడియోలో షార్ట్స్లో చెప్పడం జరిగింది. ఆ షార్ట్స్ చూడండి. కిలోవాట్ అంటే 1000, అలాగే 1 megawatt అంటే 1 megawatt అంటే మనకి 10⁶ watts వస్తుంది అనమాట. ఇది మనకి 10⁻³ watts అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏంటంటే పవర్ మనకి హార్స్ పవర్లో కూడా ఇస్తారండి. సో హార్స్ పవర్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 1 horsepower ఈజ్ ఈక్వల్ టు 746 watts అని చెప్పి మనం తీసుకుంటాం. అంటే హార్స్కి ఉన్న పవర్ని క్యాలిక్యులేట్ చేసి ఇది మనకి ఇవ్వడం జరిగిందండి. 1 horsepower ఈజ్ ఈక్వల్ టు 746 watts అనమాట. సో ఇలా కూడా మనకి ఈ కన్వర్షన్ కూడా మనకి ఎగ్జామ్లో ఉపయోగపడుతుందండి. అంత డెప్త్గా అయితే వెళ్ళరు. ఇన్ కేస్ వెళ్తే మటుకు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇదే పవర్ ఒక రొటేషనల్ బాడీ తీసుకున్నాం అనుకోండి. ఒక మోటార్ ఉంది, మోటార్ ఏమవుతుంది అక్కడ తిరుగుతూ ఉంటుంది. సో ఆ రొటేషనల్ పవర్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే టార్క్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ టార్క్ అంటే ఏం లేదు, ఈ పార్ట్ నుంచి చూసారా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోటర్ అనుకుంటే ఈ రోటర్ని ఏం చేస్తున్నాం మనం, ట్విస్ట్ చేస్తే ఇక తిరుగుతుంది. ఈ ట్విస్టింగ్ తాలూకా ఫోర్స్ని మనం టార్క్ అంటాం అనమాట. సో ఒకవేళ మనకి ఇలాగ ఇచ్చారనుకోండి, ఇలాగ ఇచ్చినప్పుడు మనకి పవర్ ఏమవుతుందంటే పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2πnt డివైడెడ్ బై 60 watts అవుతుంది అనమాట. సో ఒకవేళ మనకి రొటేషనల్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ N అన్నది ఏంటంటే ఇది RPM రెవల్యూషన్స్ పర్ మినిట్తో తిరుగుతుంది అర్థం అనమాట. లీనియర్కి వెళ్ళినప్పుడు మటుకు మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి రొటేషనల్కి సంబంధించింది ఇచ్చాడో మనకి ఇది ఫార్ములా 2πnt/60. ఇది వాటేజ్. ఒకవేళ దీన్ని మీరు హెచ్పీలో మార్చుకుంటే మళ్ళీ 1 HP కూడా 746 watts కాబట్టి దీన్ని హెచ్పీలోకి మార్చాలంటే డివైడెడ్ బై 746 చేస్తే మనకి హార్స్ పవర్లోకి వచ్చేస్తుంది. మెయిన్ ఇదండి పవర్కి వచ్చేసరికి. అయితే ఇక్కడ మనకి ఇందులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, హీటింగ్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఒక ఎలక్ట్రికల్ వైర్ తీసుకొని ఎలక్ట్రికల్ వైర్కి మనం కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందండి, మనకి ఈ వైర్లోని ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఇందులో ఉన్న మనకి ఆటమ్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి కదండి. సో ఇవి ఏమవుతుందంటే ర్యాండమ్గా మూవ్ అయినప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ మధ్య ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. సో ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. అది ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే హీట్ ప్రొడక్షన్
I² ఇంటూ R ఇంటూ టైం అనమాట. ఇక్కడ I అంటే ఫ్లో అయ్యే కరెంటు, R అంటే రెసిస్టెన్స్, T అంటే టైము. సో దీన్ని కూడా మనం ఏం చెప్తామంటే జౌల్స్. ఇంత ఎనర్జీ అనేది మనకి హీట్ రూపంలో, ఇంత ఎనర్జీ అనేది హీట్ రూపంలో డిసిపేట్ అయిపోద్ది. హీట్ రూపంలో డిసిపేట్ అంటే వేస్ట్ అయిపోతుంది. సో దీనికి యూనిట్స్ ఏంటి, ఇది కూడా ఎనర్జీ కన్జంప్షన్ కాబట్టి దీన్ని జౌల్స్ అంటారు. ఇక్కడ మీకు క్యాలరీలోకి మార్చాలి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. కాబట్టి ఈ హీట్ని క్యాలరీలోకి మార్చాలంటే జస్ట్ I² RT డివైడెడ్ బై 4.186 క్యాలరీస్ అని కూడా మనం అనొచ్చండి. ఇది హీటింగ్ ఎఫెక్ట్, అంటే కండక్టర్లో వచ్చిన హీటింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి, కండక్టర్ అంటే ఇక్కడ ఏం కాదు, జస్ట్ ఈ హీటింగ్ ఎఫెక్ట్ తాలూకా దీన్ని మనం వాడుకొని కెటిల్ తయారు చేస్తాం, హీటర్ కాయిల్ తయారు చేస్తాం. అంటే హీటర్కి సంబంధించి ఏమైనా కానీ మెయిన్ ఈ హీటింగ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ నుంచే మనం అప్లయన్సెస్ అనేవి తయారవుతాయండి. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్వర్షన్ గురించి మనకి అడుగుతున్నారండి ఎగ్జామ్లోని. ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది కదా, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఏం చేస్తున్నాం, కిలో వాట్ అవర్లో చెప్తున్నాం. దీన్ని మనకి ఎగ్జామ్లో జౌల్స్లో అడగడం జరుగుతుంది. అంటే ఈ కిలో వాట్ అవర్స్ని మనం యాక్చువల్గా ఎనర్జీ అంటే మనకి జౌల్స్ యూనిట్ కూడా ఉంది, ఆల్రెడీ చెప్పాను. కానీ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీకి వచ్చేసరికి కిలో వాట్ అవర్ తీసుకుంటాం. దీన్ని జౌల్స్లోకి మార్చడం చాలా ఇంపార్టెంట్. అంటే 1 కిలో వాట్ అవర్ ఉంది, 1 కిలో వాట్ అవర్ జౌల్స్లోకి మార్చాలంటే ఫస్ట్ కిలో ఉంది కాబట్టి దీన్ని నార్మల్గా తీసుకోవచ్చు. అంటే 1000 ఇంటూ వాట్స్ ఇంటూ అవర్ ఉంది, కానీ సెకండ్స్లోకి రావాలి. ఎందుకంటే మనకు జౌల్స్లో కావాలంటే దీన్ని సెకండ్స్లోకి మార్చాలి. సో అవర్ని మినిట్లోకి మారిస్తే ఇంటూ 60 minutes, మళ్ళీ అగైన్ ఒక మినిట్ 60 seconds కాబట్టి ఇంటూ 60. సో దీన్ని మీరు చూస్తే 36 ఇంటూ 1 2 3 4 5 సున్నాలు కాబట్టి 10⁵ జౌల్స్. ఇది ఏంటంటే 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ని జౌల్స్ వచ్చాయి. ఇక్కడ ఇదే కిలో వాట్ అవర్ని మనం క్యాలరీస్లోకి మార్చాలంటే ఏం చేయాలంటే, క్యాలరీస్ అంటే చెప్పిన ఆల్రెడీ డివైడెడ్ బై మన జౌల్స్ని 4.186తో డివైడ్ చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది అంటే ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 860 కిలో క్యాలరీస్ వస్తుంది అనమాట. సో 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 860 కిలో క్యాలరీస్. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. అలాగే 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్స్లో కావాలంటే ఇది క్యాలరీస్, ఇది క్యాలరీస్లో కావాలంటే ఇది. నెక్స్ట్ అలాగే ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అనమాట. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. జస్ట్ మీరు ఫైనల్గా ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే మనం ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తేనే మనకి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ అవుట్పుట్ ఎనర్జీ బై ఇన్పుట్ ఎనర్జీ, ఇవన్నీ రెగ్యులర్ ఫార్ములాస్ మనకు తెలిసింది. ఓకే, నేను ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఈ బల్బ్స్ ఎలక్ట్రికల్ హీటింగ్ ఎఫెక్ట్కి సంబంధించి మనకి ఏముంటాయి అంటే మెయిన్ బల్బ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో వాటి గురించి, అలాగే మన ఎలక్ట్రిసిటీ మీటర్ తాలూకా మన ఎనర్జీ కన్జంప్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇది ఇచ్చేసుకున్నాం మనం. సో ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నుంచి బుక్ అమెజాన్లో దొరుకుతుంది, మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. JLM మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో కోర్స్ అనేది జస్ట్ క్రాష్ కోర్స్ అండి. ఎగ్జామ్ ముందు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.